నా సర్వం నే వెతికి తెస్తా నీ పూదోటే అయిందే. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. నేను డిస్క్రిప్షన్లో మీకు 2 లిరిక్స్ ఇచ్చాను, ఒకటి నా ప్రాణం చిన్నారి, ఇంకోటి సంథింగ్ ఏదో ఉంది. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చాలా అవసరం ఫాంట్. నేనైతే నా ప్రాణం చిన్నారి లిరిక్ వీడియో ఎడిట్ చేసుకున్నాను. లిరిక్స్ అయితే మ్యాక్సిమం యానిమేషన్ చేశాను. ఇప్పుడు ఒక వీడియో క్లిప్ తీసుకోండి. నేనైతే ఈ వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియో క్లిప్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, బీట్ మార్క్ ఇక్కడ ఉంది. నేను అన్ని బీట్ మార్క్ ఇచ్చాను. ఈ వీడియో క్లిప్ ఎండ్ అయ్యాక స్ప్లిట్ చేసుకొని ఈ వీడియో క్లిప్ ఇటు తీసుకున్నాను. ఈ వీడియో టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్ వరకు జరిపాను, అంతే. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ లేయర్ చేసి ఒకదాన్ని కింద తీసుకొద్దాం. ఇక్కడ తీసుకొచ్చేసి దీన్ని ఫీల్ కాంపోజిషన్ ఏరియా చేసి సెంటర్లో తీసుకొచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ బ్లర్లో కజన్ బ్లర్ యాడ్ చేసి నేనేమో ఒక 200 పెట్టుకోండి. 200 మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ -100 చేసేసాను. ఈ వీడియో ఇప్పుడైతే యానిమేషన్ ఒక క్లిప్ రెడీ అయింది. ఈ క్లిప్ చేసుకుందాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైప్ ఎఫెక్ట్ ఉంటుంది, వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాంగిల్ అయితే ఒక 90% పెట్టుకోండి. నేనైతే 90 పెట్టుకుంటున్నాను. మీ ఫోటోని బట్టి మీరు మీ వీడియో క్లిప్ని బట్టి పెట్టుకోండి. కొంచెం దీన్ని జూమ్ చేసుకుందాం. ఎండ్ కొంచెం కడేసి స్టార్ట్ కొంచెం కడేసి ఫెదర్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఫెదర్ ఆన్ చేసి కొంచెం షాడో లెక్క వస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ కర్ల్ అని ఉంటుంది, పేజ్ కర్ల్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. పేజ్ కర్ల్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ వేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కడిపోయి ప్రోగ్రెస్ అనేది యాంగిల్ అనేది 0 చేసుకోండి. ఇప్పుడు ప్రోగ్రెస్ వెళ్ళి ఇదంతా ఇలా మినిమం 100 పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అదే ఈ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి కొంచెం 0 చేసేసుకోండి. ఇప్పుడు యానిమేషన్ రెడీ. లిరిక్స్ కూడా సెట్ అయిపోయింది. అన్నిటికీ ఇలా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈ లిరిక్ ఉంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ చేసేసాను, ఇక్కడ చేసేసాను. దీన్ని ఇలా చేసేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా డూప్లికేట్ లేయర్ చేసేస్తాను. కింది తీసుకొచ్చేసి ఇప్పుడు దీని ఎఫెక్ట్స్ దీనికి యాడ్ చేయాలి. కాపీ ఎఫెక్ట్ దీన్ని పేస్ట్ చేసి సైజ్ అయితే
ఫిల్ కంపోజిషన్ ఇది ఎఫెక్ట్ కాపీ చేసేసి దీనికి పేస్ట్ చేసి ఓకే అన్నీ ఇలాగనే చేసుకోండి మరి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్లిప్ ఎఫెక్ట్స్ సెకండ్ క్లిప్ యాడ్ చేయండి అలా ఒక్కొక్కటి ఎఫెక్ట్స్ చేసుకున్నాం ఎక్స్పర్ట్ కూడా చేసుకోండి బెటర్ క్వాలిటీలో జై హింద్